కార్యదర్శి సీతారాం ఏచూరి కన్ను మూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో వెంటిలేషన్ సపోర్ట్ పై ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అతను చాలా రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అతని ఆరోగ్యం క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్లోని అత్యవసర గదిలో చేర్చారు. అతని ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం విషమించడంతో గురువారం మృతి చెందారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి పెను విషాద ఛాయలు అలుముకున్నాయి. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్లోనే గడిపారు. తండ్రి సర్వేశ్వర సోమయాజీ ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీరింగ్ ఉద్యోగం, తల్లి కల్పన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MA ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. 75లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదువు ఫుల్ స్టాప్ పెట్టారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాం.